పేదవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మరోసారి నిరూపించారు. వారు నిరసన చేయరు. ఒకవేళ చేస్తే పట్టువీడని విక్రమార్కుడిలా ఉంటుందని చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు తగదంటూ మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గుంటూరు తెనాలిలోని ముత్యంశెట్టివారిపాలెం వర్మ వీధిలో మద్యం షాపుకు పర్మిషన్ వచ్చింది. నూతన షాపు కావడంతో యజమాని ఉగాది సందర్భంగా ప్రారంభించాలని అనుకున్నారు. దీంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని కొబ్బరికాయ కొట్టి షాపు ఓపెన్ చేసుకున్నాడు. అయితే ఈ విషయం స్థానికంగా ఉండే మహిళలకు తెలిసింది. అసలు నివాస ప్రాంతాలకు దగ్గరగా వైన్స్ పర్మిషన్ ఇచ్చింది ఎవరంటూ వచ్చి యజమానిని నిలదీశారు. వెంటనే మూసివేయాలని అన్నారు. మాది ఇంటి ఎదురు వైన్ షాప్ పెట్టే ఎదురు మా ఇల్లు. మా ఇంటి పక్కన దారకొండల కంపెనీ ఉంది. వాళ్ళ ఇంట్లో 20 మంది దాకా పనిచేస్తారు, వర్కర్స్ ఉన్నారు. మా పిల్లలు వాళ్ళు అందరం బయట ఆడవాళ్ళం ఎక్కువ ఉంటాము. అందరూ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఎవరూ లేరు. 20 సంవత్సరాల నుంచి లోపల పిల్లలేను. అందుకని మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సీఎం గారి దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడంట, ఇక్కడ ఎంపీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడంట. మాకు ఇక్కడ పర్మిషన్ ఉండే మేము పెట్టుకుంటున్నాము అని చెప్పని ఆ ఓనర్ గారు చెప్తున్నారు. ఆ ఇల్లీగల్ ఓనర్ గారు శోభాచలం గారు వచ్చి సమాధానం మాకు చెప్పాలి. ఆయన ఎందుకు లీజుకి ఇచ్చాడు, ఆయన ఎందుకు ఇచ్చాడో మాకు తెలియాలి. ఆయన అద్దె కోసం ఇచ్చుకుంటే కూరగాయల షాపులు ఉన్నాయి, మందుల షాపులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, రెడీమేడ్ షాపులు ఉన్నాయి. వాటికి ఇచ్చుకోవాలి. మాకు వాటి రేటు కన్నా ఇచ్చుకోండి. మా సెంటర్ లో పెడతానికి వీల్లేదు. వైన్ షాప్ డౌన్ డౌన్, వైన్ షాప్ డౌన్ డౌన్, వైన్ షాప్ తొలగించాలి, వైన్ షాప్ తొలగించాలి, తొలగించాలి, వైన్ షాప్ తొలగించాలి, మాకు తీసేయాలి. ఇక్కడ మాకు ఇబ్బంది. అయితే పర్మిషన్ తీసుకోవడంతో మూయడం కుదరదని వైన్స్ సిబ్బంది తెలిపారు. దీంతో స్థానిక మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో దేవాలయాలు, పాఠశాలలు ఉన్నాయని, ఇలాంటి చోట మీకు ప్రభుత్వం ఎలా వైన్ షాపుకు పర్మిషన్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైకుంఠపురం ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గం ఇదేనని, అలాంటి చోట వైన్స్ పెడితే ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని అన్నారు. అయితే నిర్వాహకులు మాత్రం ప్రభుత్వ అనుమతితోనే పెట్టామని, మోయడం కుదరదని భీష్మించారు. దీనిపై స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని వైన్ షాప్ను మరో చోటుకు మార్చాలని కోరారు. ఉదయం ప్రారంభమైన ఆందోళన రాత్రి అయినా తగ్గలేదు. పరిస్థితి ఉధృతంగా మారడంతో విషయం తెలుసుకున్న అబ్కారీ విభాగం పోలీసులు షాపును మూయించారు. దుకాణం ఏర్పాటుకు తాత్కాలిక అనుమతి మాత్రమే ఉందని, శాశ్వత అనుమతి ఇవ్వలేదని, స్థానికుల నిరసనల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు తెలియజేశారు. వైన్ షాప్ పెడితే ఇబ్బంది కదా సార్. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడాను కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వైకుంఠపురం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇటు వెళ్తే మెయిన్ రోడ్డుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళమే కూడా ఇక్కడికి కూరగాయలకు వస్తాం, మెడికల్ షాప్కి వస్తాము, అందరూ ఇట్లా వస్తూ ఉంటాం. ఆడవాళ్ళు పెద్ద వాళ్ళకే ఇప్పుడు అంతా మానమంగాలు అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవడైనా తాగొచ్చి ఇళ్లలో ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఉంటే ఇళ్లలో దూరితే మా పరిస్థితి ఏంటి సార్ చెప్పండి సార్. అందుకనే సార్ వైన్ షాప్ మాత్రం ఇళ్లలో వద్దు సార్, పెట్టనీయొద్దు సార్. మీరు దయతలిసి మనోహర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనోహర్ గారు మా విజ్ఞప్తి ఆలకించి మీరు మాత్రం ఇక్కడ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వేడుకుంటున్నాం సార్. నమస్తే సార్. ఏదేమైనా స్థానికుల నిరసనలతో వైన్ షాపు మూతబడింది. కానీ పర్మిషన్ వంకతో తిరిగి ప్రారంభించాలని చూస్తే ఈసారి తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని స్థానికులు చెబుతున్నారు.